హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సివిక్ అడ్డా. ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్ నోబెల్ ప్రైజెస్. అవార్డ్స్లో భాగంగా నోబెల్ ప్రైజ్ అనే ఒక టాపిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో కనీసం ఒక 1-2 క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ టాపిక్ని ఈరోజు మనం కవర్ చేయబోతున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. వెల్, నోబెల్ ప్రైజెస్ అనేది ఎవరు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే ఇట్ వాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై స్వీడిష్ ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే వ్యక్తి ఈ నోబెల్ ప్రైజెస్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ నోబెల్ ప్రైజెస్ ని మనకి 1895లో ఫర్ ద ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ స్వీడిష్ ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే వ్యక్తి స్వీడన్ దేశానికి చెందిన వ్యక్తి అనమాట. అండ్ ఈస్ ఆల్సో నోన్ ఫర్ ఇన్వెంటింగ్ డైనమైట్. ఫిజిక్స్ రంగంలో డైనమైట్ అనేది ఇన్వెంట్ చేయడం జరిగింది ఈ స్వీడిష్ ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే వ్యక్తి. అండ్ ఈ యొక్క నోబెల్ ప్రైజెస్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్, అంటే ఈ ఇయర్ మనం నోబెల్ ప్రైజెస్ ఇస్తే లాస్ట్ ఇయర్ ఎవరైతే ద బెస్ట్ ఆ రంగాల్లో ఎవరైతే ద బెస్ట్ 10 మందికి యూస్ అయ్యేలాగా ఎవరైతే బెస్ట్ ఇచ్చారో వాళ్ళకి మనకి నోబెల్ ప్రైజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీస్ నోబెల్ ప్రైజెస్ ఆర్ బీన్ అవార్డెడ్ టు దోస్ who has excelled in the preceding year అన్నమాట. అండ్ ఈ నోబెల్ ప్రైజెస్ అనేవి ఇనీషియల్గా 5 రంగాల్లో ఇవ్వడం జరిగిందనమాట. అవి ఏంటి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైకాలజీ ఆర్ మెడిసిన్ అండ్ లిటరేచర్ అండ్ పీస్. ఈ 5 రంగాల్లో ఫస్ట్ మనకి ఈ నోబెల్ ప్రైజెస్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ లేటర్ ఆన్ మనకి ఎకనామిక్స్ కూడా యాడ్ అవ్వడం జరిగిందనమాట. ఈ ఎకనామిక్స్ వచ్చేసి మనకి 1968లో ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. బట్ ఇవ్వడం మాత్రం 1969 నుంచి ఎకనామిక్స్ రంగంలో కూడా మనకి ఈ నోబెల్ ప్రైజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్లీ 5 రంగాల్లోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైకాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్ అండ్ పీస్, ఈ 5 రంగాల్లోనే మనకి నోబెల్ ప్రైజెస్ అనేది ఇవ్వడం జరిగింది. లేటర్ ఆన్ మనకి ఎకనామిక్స్ కూడా యాడ్ చేయడం జరిగిందనమాట. అండ్ కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఇప్పుడు నోబెల్ ప్రైజెస్ గురించి. ఈ నోబెల్ ప్రైజెస్ వచ్చేసి మనకి అన్ని నోబెల్ ప్రైజెస్ ఫర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైకాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్ అండ్ ఎకనామిక్స్, ఇవన్నీ కూడా మనకి స్వీడిష్ ఇన్స్టిట్యూట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అన్ని నోబెల్ ప్రైజెస్ ఎక్సెప్ట్ పీస్కి తప్ప, నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ తప్ప మిగతా అన్ని కూడా మనకి స్వీడిష్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ మనకి ఈ పీస్ రంగంలో నోబెల్ ప్రైజ్ మాత్రం నోబెల్ ఇన్స్టిట్యూట్ అనే ఇన్స్టిట్యూట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అన్ని రంగాల్లో నోబెల్ ప్రైజెస్ వచ్చేసి మనకి స్వీడిష్ ఇన్స్టిట్యూట్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ మాత్రం మనకి నోబెల్ ఇన్స్టిట్యూట్ ఇవ్వడం జరుగుతుంది. దో మనకి నోబెల్ ప్రైజెస్ మనకి 1895లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బట్ ఇవ్వడం మాత్రం ఫర్ ది ఫస్ట్ టైం 1901 అనే ఇయర్లో ఇవ్వడం జరిగిందనమాట. సో నోబెల్ ప్రైజెస్ విల్ ఫస్ట్ అవార్డెడ్ ఇన్ ది ఇయర్ 1901. వెల్, ఇంకోటి ఏంటి అంటే ఈ నోబెల్ ప్రైజెస్ వచ్చేసి మనకి పాస్టమస్లీ ఇవ్వడం కుదరదనమాట. అంటే యూజువల్లీ మనకి భారత రత్న అనేది పాస్టమస్లీ ఇస్తాం కదా, బట్ నోబెల్ ప్రైజెస్ మాత్రం పాస్టమస్లీ ఇవ్వడం జరగదనమాట. యూజువల్లీ ఒక్క ఎక్సెప్షన్ ఉంది. ఏంటి అంటే ఇన్ కేస్ ఆఫ్టర్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ది నోబెల్ ప్రైజ్, ఇన్ కేస్ ఇఫ్ ఎ పర్సన్ అవార్డీ డైస్, దెన్ అప్పుడు మనకి పాస్టమస్లీ ఇవ్వడం జరుగుతుంది. కానీ బిఫోర్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ది నోబెల్ ప్రైజ్ మనకి ఈ అవార్డ్ అనేది పాస్టమస్లీ ఇవ్వడం ఉండదు. సో నోబెల్ ప్రైజ్ ఇస్ నాట్ బీన్ అవార్డెడ్ పాస్టమస్లీ అనమాట. ఈ నోబెల్ ప్రైజ్ కి ఏమేమి ఇస్తారు అంటే, ఎవరైతే అవార్డీ ఉంటారో, ఎవరైతే విన్ అయ్యారో నోబెల్ ప్రైజ్, వాళ్ళకి ఒక గోల్డ్ మెడల్ ఇవ్వడం జరుగుతుంది, ఒక డిప్లొమా సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అండ్ ఆల్సో సమ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రమ్ ది నోబెల్ ఫౌండేషన్. సో నోబెల్ ఫౌండేషన్ నుంచి ఒక గోల్డ్ మెడల్, ఒక సర్టిఫికేషన్ అండ్ అట్ ద సేమ్ టైం మనీ ఈ ఒక అవార్డీస్, ఈ యొక్క విన్నర్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ఇయర్ అంటే 2025కి గాను నోబెల్ ప్రైజెస్ విన్ అయిన వ్యక్తులకి ఎంతమంది ఇవ్వడం జరిగింది అంటే 11 మిలియన్ స్వీడిష్ క్రాన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అది మనం డాలర్స్ లో కన్వర్ట్ చేస్తే $1.1 మిలియన్ ఆఫ్ ప్రైజ్ మనీ వాజ్ బీన్ గివెన్ టు దిస్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఫర్ 2025 అనమాట. వెల్, ఇండియాలో నోబెల్ ప్రైజెస్ ఎవరెవరికి వచ్చాయో ఇప్పుడు చూద్దాం.
ఫర్ ది ఫస్ట్ టైం నోబెల్ ప్రైజ్ వచ్చేసి మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి రావడం జరిగింది ఇన్ ది ఇయర్ 1913. రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ ఎ నోబెల్ ప్రైజ్ అనమాట ఇన్ ది ఇయర్ 1913 ఇన్ లిటరేచర్ రంగానికి గాను తనకి నోబెల్ ప్రైజ్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది. అండ్ హీఈస్ ది ఫస్ట్ ఇండియన్ టు విన్ ఎ నోబెల్ ప్రైజ్. తినకు వచ్చేసి గీతాంజలి అనే ఒక లిటరేచర్ కి గాను ఈ నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. లేటర్ వచ్చేసి మనకి సివి రామన్ కి కూడా ఇన్ ఫిజిక్స్ రంగంలో ఇన్ ది ఇయర్ 1930 తనకి కూడా నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. తనకి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే రామన్ ఎఫెక్ట్ అనే ఒక డిస్కవరీ చేశారు. రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? వాళ్ళ లైట్ పాసెస్ త్రూ అండ్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ ఇట్స్ వేవ్ లెంత్ చేంజెస్ అనే ఒక డిస్కవరీ చేయడం జరిగింది. సో దానికి కాను సివి రామన్ కి కూడా ఇన్ ది ఇయర్ 1930 ఫిజిక్స్ రంగంలో తనకి కూడా నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ హరగోబింద్ ఖురానా తినకి కూడా మెడిసిన్ రంగంలో ఇన్ ది ఇయర్ 1968 నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. తనకి వచ్చేసి మెడిసిన్ రంగంలో రావడం జరిగింది అనమాట. తిన వచ్చేసి జెనెటిక్ కోడ్ ని ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది. సో దానికి కాను హరగోబింద్ ఖురానా గారికి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ది ఇయర్ 1968 తనకి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. లేటర్ మదర్ తెరీసా వచ్చేసి షీ వాజ్ నాట్ అన్ ఇండియన్ ఫస్ట్, షీ వాజ్ అన్ అల్బేనియన్ సిటిజన్ అనమాట. తిను వచ్చేసి అల్బేనియన్ సిటిజన్ బట్ లేటర్ ఆన్ షీ హాస్ బికమ్ అన్ ఇండియన్ సిటిజన్. కాబట్టి తనకి మదర్ టెరీసా గారికి పీస్ కి గాను ఇన్ ది ఇయర్ 1979 తనకి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. దీని మెయిన్ గా ఏంటి అంటే కలకత్తాలో పవర్ పీపుల్ కోసం అనేది బాగా ఫైట్ చేయడం జరిగింది. సో అందుకు గాను తనకి నోబెల్ ప్రైజ్ అనేది 1979 లో ఇష్యూ చేయడం జరిగింది. సో తను వచ్చేసి ఇనిషియల్ గా ఇండియన్ సిటిజన్ కాదు, తను అల్బేనియన్ సిటిజన్. లేటర్ షీ టుక్ ఇండియన్ సిటిజన్షిప్ కాబట్టి తనకి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. లేటర్ ఆన్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారికి కూడా ఫిజిక్స్ రంగంలో నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది ఇన్ ది ఇయర్ 1983. తిను వచ్చేసి హీ హాస్ మేడ్ సమ్ డిస్కవరీస్ అనమాట. అంటే కొన్ని స్టడీస్ చేయడం జరిగింది ఫర్ ది ఎవల్యూషన్ ఆఫ్ స్టార్స్ అనే దానికోసం అది తను కొన్ని స్టడీస్ చేయడం జరిగింది. సో దానికి కాను సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారికి ఫిజిక్స్ రంగంలో ఇన్ ది ఇయర్ 1983 తనకి కూడా నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. లేటర్ అమర్త్య సేన్ ఒక గొప్ప ఎకానమిస్ట్ అను. సో అమర్త్య సేన్ గారికి కూడా ఇన్ ది ఇయర్ 1998 ఎకనామిక్స్ రంగానికి గాను తనకి కూడా నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI ఏదైతే ఉందో తను ఇన్వెంట్ చేశాడు కాబట్టి సో దానికి గాను తనకి నోబెల్ ప్రైజ్ అనేది 1998 లో ఇవ్వడం జరిగింది. లేటర్ ఆన్ వెంకటరమణ రామకృష్ణ గారికి కూడా కెమిస్ట్రీ రంగంలో తనకి కూడా నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది ఇన్ ది ఇయర్ 2009 లో తనకి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది కెమిస్ట్రీ రంగానికి గాను. అండ్ లేటర్ కైలాష్ సత్యార్థి గారికి వచ్చేసి పీస్ రంగంలో తనకి నోబెల్ ప్రైజ్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. తను వచ్చేసి మెయిన్ గా చిల్డ్రన్ ఒక ఎడ్యుకేషన్ కోసం ఆయన ఫైట్ చేయడం జరిగింది. ఇనిషియల్ గా తను ఇండియాలోనే ఉన్నాడు. దాని తర్వాత కొన్ని రోజులు పాకిస్తాన్ లో సెటిల్ అయ్యాడు. ఇప్పుడు తను US సిటిజన్ అనమాట. సో ఇనిషియల్ గా ఇండియాలో ఉన్నాడు కాబట్టి తనకి కైలాష్ సత్యార్థి గారికి పీస్ రంగానికి గాను ఇన్ ది ఇయర్ 2014 లో తనకి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. లేటర్ అభిజిత్ బెనర్జీ గారికి ఎకనామిక్స్ రంగంలో ఇన్ ది ఇయర్ 2019 తనకి కూడా నోబెల్ ప్రైజ్ అనేది నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీస్ ఆర్ ది ఇండియన్స్ అన్నమాట హూ హ్యాస్ అచీవ్డ్ నోబెల్ ప్రైజెస్ అన్నమాట. వెల్ ఈ ఇయర్ అంటే 2025 కి గాను ఈ ఇయర్ ఎవరెవరికి నోబెల్ ప్రైజెస్ వచ్చాయో ప్రతి ఒక్క ఫీల్డ్ లో చూద్దాం. సో ఈ ఇయర్ మనకి ఫిజిక్స్ రంగానికి గాను జాన్ క్లార్కర్, మైకల్ H. డివోరెట్ అండ్ జాన్ M. మార్టన్స్ ఈ ముగ్గురికి కూడా ఈ ఇయర్ ఫిజిక్స్ లో 2025 లో నోబెల్ ప్రైజెస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు కొన్ని డిస్కవరీస్ చేశారు. దేంట్లో అంటే మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానిక్స్ లో కొన్ని డిస్కవరీస్ అనేది చేయడం జరిగింది. సో వీళ్ళే ఆ ముగ్గురు అనమాట, జాన్ క్లర్కర్, మైకల్ H. డివోరెట్ అండ్ జాన్ M. మార్టిన్స్. ఇవన్నీ పేర్లు కొంచెం డిఫికల్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి వీళ్ళకంటూ కొన్ని హింట్స్ తీసుకొని రావడం జరిగింది. సో దట్ మీరు ఎగ్జామ్ లో ఈ యొక్క పేర్లని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు, ఈజీగా మార్క్ చేయగలుగుతారు. కాబట్టి ఈ యొక్క పేర్లను గుర్తుపెట్టుకోవడానికి కొన్ని హింట్స్ అనేవి నేను ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు యూజువల్లీ ఇక్కడ ఏంటి 2 జాన్స్ ఉన్నారు. సో 2 జాన్స్ అండ్ 1 మైకల్.
1 Michael and 2 Johns have made quantum machines. ఈ ఒక్క లైన్ మనం గుర్తుపెట్టుకుంటే వాళ్ళ పేర్లను గుర్తుపెట్టుకోగలుగుతాము అండ్ వాళ్ళకి ఎందుకు వచ్చింది అన్న రీజన్ కూడా గుర్తుపెట్టుకుంటాము. అండ్ క్వాంటమ్స్ అంటే ఫిజిక్స్ కాబట్టి వాళ్ళ యొక్క రంగం కూడా గుర్తుపెట్టుకునే ఒక ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఒక్క లైన్ మనం గుర్తుపెట్టుకుంటే మనకు ఫిజిక్స్ రంగంలో ఎవరికి నోబెల్ ప్రైజ్ వచ్చిందో అనేది మనం ఈజీగా ఎగ్జామ్లో ఐడెంటిఫై చేయడానికి యూజ్ ఉంటుంది. సో 2 Johns and 1 Michael made quantum machines. ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వెల్ నెక్స్ట్ వచ్చేసి మనకి కెమిస్ట్రీ రంగంలో నోబెల్ ప్రైజెస్ ఎవరికి వచ్చినాయంటే ఈ 2025లో సుసుము కిటగావా, రిచర్డ్ రాబిన్సన్ అండ్ ఒమర్ ఎం యాగే ఈ ముగ్గురికి కూడా ఈ ఇయర్ 2025కి గాను నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఈ నోబెల్ ప్రైజెస్ వీళ్ళు ఎందుకు ఇచ్చారు అంటే దే హ్యావ్ మేడ్ సమ్ డెవలప్మెంట్స్ ఫర్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్స్ అనే రంగంలో వీళ్ళు కొన్ని డెవలప్మెంట్స్ చేయడం జరిగింది. సో దానికి గాను వీళ్ళకి ఈ ఇయర్ అంటే 2025కి ఈ యొక్క నోబెల్ ప్రైజెస్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. వీళ్ళకి హింట్ వచ్చేసి మనకి సుసుము, రిచర్డ్ అండ్ ఒమర్ బిల్ట్ కెమికల్ ఫ్రేమ్వర్క్స్ అంటే మనం లెగోస్ బిల్డ్ చేసినట్టు దే హ్యావ్ బిల్ట్ సమ్ కెమికల్ ఫ్రేమ్వర్క్స్. అలా మనం ఈ యొక్క చిన్న హింట్ ని గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సుసుము, రిచర్డ్ అండ్ ఒమర్ బిల్ట్ కెమికల్ ఫ్రేమ్వర్క్స్. వెల్ నెక్స్ట్ వచ్చేసి సైకాలజీ అండ్ మెడిసిన్ రంగానికి గాను 2025లో ఎవరికి వచ్చిందో చూద్దాము. మనకి మెరీ ఈ బ్రొనో, ఫ్రెడ్ రామ్స్టిల్ అండ్ షిమోన్ సకగుచి ఈ ముగ్గురికి కూడా మనకి సైకాలజీ అండ్ మెడిసిన్ రంగంలో నోబెల్ ప్రైజ్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకు అంటే దే హ్యావ్ మేడ్ సమ్ డిస్కవరీస్ టు ఇంప్రూవ్ ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఒక టాలరెన్సీ గురించి కొన్ని డిస్కవరీస్ అనేది చేయడం జరిగింది. సో దానికి గాను వాళ్ళకి ఈ ఇయర్ మెరీ ఈ బ్రొనో, ఫ్రెడ్ రామ్స్టిల్ అండ్ షిమోన్ సకగుచి గారికి సైకాలజీ అండ్ మెడిసిన్ రంగంలో 2025కి గాను నోబెల్ ప్రైజెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకి హింట్ వచ్చేసి మనకి మెరీ, ఫ్రెడ్, షిమోన్ సేవ్డ్ ఆ ఇమ్యూన్ సిస్టమ్. ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే మనకి రీజన్ ఏంటో తెలుస్తుంది అండ్ వాళ్ళ పేర్లు కూడా గుర్తుండిపోతాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు మార్క్ ది ఆన్సర్. వెల్ నెక్స్ట్ లిటరేచర్ రంగానికి గాను మనకి లాస్లో హార్కాయ్ ఈ తినకి లిటరేచర్ రంగానికి గాను మనకి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో తిని ఏం చేశారు అంటే మనకి ఒక మంచి బ్యూటిఫుల్ పోయిటరీని కంపైల్ చేయడం జరిగింది. సో విజనరీ ఓవ్యూరు అనే ఒక పోయిటరీని తను కంపైల్ చేయడం జరిగింది. సో దానికి గాను తినకి ఈ ఇయర్ నోబెల్ ప్రైజ్ అనేది ఇష్యూ చేయడం జరిగింది ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్. ఇది ఒక స్పెల్లింగ్ ఎలా ఉంది, లాస్ క్రో లాగా వినిపించడం జరుగుతుంది కదా. సో ఈ లాస్ క్రో అనే ఒక వర్డ్ ని గుర్తుపెట్టుకుంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు రిమెంబర్ అండ్ మార్క్ ది క్వశ్చన్. వెల్ నెక్స్ట్ పీస్ రంగానికి గాను మనకి మెరియా కొరీనా మకాడో తినకి మనకి పీస్ రంగంలో ఈ 2025కి గాను నోబెల్ ప్రైజ్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. తిను వచ్చేసి వెనెజులా అనే ఒక కంట్రీలో బాగా ఫైట్ చేయడం జరిగింది అనమాట. ఎందుకు అంటే డిక్టేటర్షిప్ నుంచి డెమోక్రసీ లాగా ట్రాన్స్మిట్ అవ్వడానికి అక్కడున్న గవర్నెన్స్ ట్రాన్స్మిట్ అవ్వడానికి తిను చాలా ఫైట్ చేయడం జరిగింది. సో అందుకు గానే మనకి ఈ ఇయర్ 2025కి గాను నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. వెనెజులా అనే ఒక కంట్రీలో షీ హాస్ ఫాట్ ఫర్ ది డెమోక్రటిక్ ట్రాన్సిషన్ అనమాట. అంటే డిక్టేటర్షిప్ నుండి డెమోక్రసీకి మారడానికి షీ హాస్ ఫాట్ కాబట్టి దానికి గాను ఈ ఇయర్ తనకి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటాం, మచాడో మార్చ్డ్ ఫర్ పీస్. ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ సో దట్ మనకి మచాడో అనే వర్డ్ గుర్తుంటుంది అండ్ షీ హాస్ ఆల్సో గాట్ ఇన్ ది పీస్ రంగంలో తనకి నోబెల్ ప్రైజ్ వచ్చిందని కూడా గుర్తుండిపోతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎకనామిక్స్ రంగానికి గాను మనకి 2025లో జోయల్ మాకీ, ఫిలిపి అగోనియా అండ్ పీటర్ హావెట్ ఈ ముగ్గురికి కూడా ఎకనామిక్స్ రంగంలో మనకి ఈ ఇయర్ నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఇయర్ వీళ్ళ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారు అంటే వీళ్ళు ఏం చెప్పినారు అంటే మెయిన్ గా కంట్రీస్ విల్ గ్రో వెన్ పీపుల్ ఆర్ అలౌడెడ్ టు థింక్ ఫ్రీలీ అని అన్నారు. అంటే కంట్రీస్ కి ఎప్పుడైతే ఫ్రీడమ్ ఇస్తామో మనము వాళ్ళని థింక్ చేయడానికి సో దట్ అప్పుడు మనకి కంట్రీస్ విల్ గ్రో సో దట్ కొత్త టెక్నాలజీస్ అనేవి రావడం జరుగుతుంది. పాత అవుట్డేటెడ్ థింగ్స్ అనేవి వెళ్ళిపోయి కొత్త టెక్నాలజీస్ వస్తే అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తారు. కాబట్టి వీళ్ళకి ఈ ఇయర్ 2025కి గాను నోబెల్ ప్రైజెస్ అనేది ఇష్యూ చేయడం
జరిగింది. ఇది వీళ్ళకి హింట్ ఏంటి అంటే 3 ఎకానమీస్ సైడ్ ఇన్నోవేషన్ ఈజ్ ఈక్వల్ టు గ్రోత్. అంటే టెక్నాలజీ గ్రో అయినప్పుడు ఇన్నోవేషన్ గ్రో అవుతుంది. సో దాట్స్ రీజన్ మనకి ఆటోమేటిక్ గా ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో గ్రోత్ కి తోడ్పడుతుంది. కాబట్టి ఇలా ఎకనామిక్స్ రంగంలో ఈ ముగ్గురికి కూడా ఈ ఇయర్ 2025 కి గాను పీస్ నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకొక హింట్ ఏంటి అంటే మాకీ ఉన్నారు కదా, సో మాకర్ మేక్స్ మనీ గ్రో. సో ఇలా ఒక లైన్ తో మనము ఈజీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది అండ్ అక్కడ మనం మార్క్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క హింట్స్ తో ఈ యొక్క నోబెల్ ప్రైజెస్ అనే ఒక టాపిక్ తో మీ ముందుకి రావడం జరిగింది. అండ్ ఈ యొక్క టాపిక్ వచ్చేసి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ లో యూస్ఫుల్లే కదా. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అట్లీస్ట్ 1-2 క్వశ్చన్స్ అనేది మనం చూస్తూనే ఉన్నాము. సో ఈ టాపిక్ తో మేము ముందుకి రావడం జరిగింది. అండ్ యా, థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు సివిక్ అడ్డా.